ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 7వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన, నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది, మోషే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కొరకు మరి దేవుని ఎదుట బ్రతిమలాడుకుంటున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, మోషే ఎందుకు దేవుణ్ణి నీ బాహుబలము మహాశక్తి అని వర్ణిస్తూ ఉన్నాడంటే, మరి ఐగుప్తు దేశంలో నుండి మరి పిల్లలను కానాను దేశానికి తీసుకెళ్లిన సందర్భంలో వారు సీను అరణ్యానికి వచ్చినప్పుడు మరి మోషే మరి కొండ మీద 10 ఆజ్ఞలు తేటానికి వెళ్ళినప్పుడు మరి దేవుని పిల్లలుగా ఇశ్రాయేలీయులు మరి త్రోవ తొలగిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో మరి దేవునికి కొంచెం కోపం వచ్చింది. ఆ తరుణంలో మరి మోషే గారు దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయినా మరి ఆ ప్రజలను మరి ఏమి చేయకు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకున్నాడు. కనికరమ గల దేవుడు మరి తన పిల్లలని ఆశీర్వాదకరంగా ఉంచాడు. అయితే ఈ రోజున మనము కూడా మరి ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ విషయంలో మనం దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు కనికరమ గల దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దేవుని కరిగించుతాడు. కాబట్టి ఏ విషయంలో అయితే ప్రార్థిస్తూ ఉన్నామో ఆ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. అన్న విషయంలో మరి ప్రార్థించింది, దుఃఖించింది, కానీ అన్న ఏమైతే కోరుకుందో ఆ విధంగా ప్రభు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మోషే చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు కొరకు దేవుని ఎదుట బ్రతిమలాడుకుంటూ మరి మోషేకి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించాడు, కరుణించాడు. ఆ విధంగా కనికరమ గల దేవుడు మన అవసరాలు తీర్చేవాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశ్వరునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దేవానికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. నాయకులు, అధికారులు మంచివంతరం పడుతండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి, మీ హస్తం తోడుగా ఉంచండి. నాయకులు, అధికారులు మంచివంతరం పండి తండ్రి. సరిహద్దుల సైనికులు మంచివంతరం పండి. ఆర్మీ బృందానికి అంతటా మంచివంతరం పండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని చెడు వ్యసనం నుంచి దూరపరచండి. ప్రవాయుగొత్తాన్ని, త్రాగుడు, ప్రవర్తని పానపరాకులు, గుట్టకాలు, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది పాడైపోతున్నారు. ప్రేమను ముసుగులో పడి ఎంతోమంది నష్టపోతున్నారు తండ్రి. దేవా, యవన బిడ్డలందరూ రక్షించుకోమని ప్రార్థనకి వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచివంతరం పండి. వారు చేసిన ఉద్యోగం మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం కాపుదల దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి ప్రభా, మరి చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. చక్కగా చదువుకునే ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. ప్రభా, తన విదేశంలో బిడ్డలకు మంచివంతరం పండి. మా దేశ పాడి పంటను మీరు ఆశని దీవించండి. దేవా, ఇగో గర్భఫలం లేని వారు గర్భం తెచ్చండి. గర్భించే సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకు క్షేమం తెచ్చండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.